హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో అయితే ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. కేవలం మిగిలిపోయిన అరటి పండ్లతో అయితే మనమైతే ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇంట్లో ఎప్పుడైనా అరటిపళ్ళు తెచ్చినప్పుడు అవి మిగిలిపోయినప్పుడు ఇలా హెల్దీ అయిన రెసిపీ చేసి పెట్టండి, పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ నేను 2 బాగా పండిన అరటి పండ్లను అయితే తీసుకున్నాను. ఒక బౌల్లోకి కొన్ని నీళ్ళని అయితే పోసి బాగా మరగబెట్టుకున్నాను. అందులో ఒక స్టాండ్ అయితే ఉంచి మీ దగ్గర చిల్లులు గిన్నె ఉన్నట్లయితే చిల్లులు గిన్నె పైన వీటిని ఆవిరి పైన అయితే ఒక 4-5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇలా 4-5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ అరటిపళ్ళు ఉడికాయో లేదో ఒకసారి అయితే చూసేసుకుందాం. మనకైతే చక్కగా అరటిపళ్ళు అయితే ఉడికిపోయాయండి. వీటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అదే స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని 1 కప్పు దాకా బెల్లాన్ని అయితే మెత్తగా దంచి వేసుకోవాలి. ఇలా బెల్లాన్ని వేసుకున్న తర్వాత 1/2 కప్పు దాకా నీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత మంట సిమ్లో ఉంచి దీన్ని బెల్లం అంతా కరిగేంత వరకు అయితే ఆలోపు మనం అరటిపళ్ళు అయితే చక్కగా చల్లారిపోయాయి. ఇప్పుడు మనం తొక్కలను అయితే తీసేసి 1 స్పూన్తో అయితే మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా 1 స్పూన్ సహాయంతో మెత్తగా మ్యాష్ చేసుకుందాం. చూడండి, చాలా మెత్తగా అయితే మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అరటిపళ్ళను అయితే చక్కగా మ్యాష్ చేసుకున్నాం కదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకైతే చక్కగా బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది. చూడండి, ఏ కొలతతో అయితే ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ నేను జొన్న పిండిని అయితే తీసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో బియ్యం పిండినైనా తీసుకోవచ్చు. ఇలా జొన్న పిండిని తీసుకొని ముందుగా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న అరటిపండును బియ్యం పిండిని వేసి ఒకసారి అంతా చక్కగా అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఈ మిశ్రమంలోకి మీరు 2 యాలక్కులను కూడా దంచుకొని అయితే వేసుకోవచ్చు, లేదా పౌడర్ ఉన్నట్లయితే పౌడర్ వేసుకోండి. ప్రజెంట్ నేనేమీ వేయడం లేదు. ఇలా యాలక్ పౌడర్ వేసుకున్నట్లయితే రుచి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా మంట సిమ్లో ఉంచి అయితే ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత అంతా చక్కగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని కిందకైతే దించేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా అంతా కలిసిన తర్వాత ఒకసారి కిందకి దించేసి ఇప్పుడు నేనైతే ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. మీరు ఇంట్లో పిల్లలకి చేసే పని అయితే ఫుడ్ కలర్ స్కిప్ చేయొచ్చు, మీకు నచ్చినట్లయితే వేసుకోవచ్చు. ఒకసారి అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీ ఇంట్లో చిన్న చిన్న బౌల్స్ అయితే ఉంటాయి కదండి, ఆ బౌల్స్ని అయితే తీసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఏమీ అవసరం లేదు. ఈ విధంగా మనం ముందుగా చేసి పెట్టుకున్న స్వీట్ రెసిపీని అయితే ఈ బౌల్స్లోకి అయితే నింపేసేయాలి. చూడండి, ఈ విధంగా మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మనం ఆవిరి పైన 10 నుంచి 12 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి. పైన మూత పెట్టేసి అయితే చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా పెట్టేసి మనం ఇప్పుడు పైన ఒక మూతనైతే కవర్ చేస్తూ 10 నుంచి 12 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి. చూద్దాం ఇప్పుడు ఉడికిపోయాయో లేదో ఒకసారి మూతను తీసి పక్కన ఉంచేద్దాం. చూడండి, మనకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక క్లాత్ సహాయంతో వీటిని పక్కన తీసేద్దాం. చూడండి, మనకు చాలా చక్కగా అయితే పోయిందండి. చక్కగా అరటిపళ్ళతో మనం మిగిలిన అరటిపళ్ళతో పిల్లలకి ఎంతో రుచికరంగా కొద్దిగా డిఫరెంట్గా చాలా చాలా బాగుంటుందండి. రుచి కూడా అలానే చేయడం కూడా చాలా సింపుల్. జస్ట్ 10-12 నిమిషాల్లో అయితే అయిపోతుందండి ఈ స్వీట్ రెసిపీ. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. స్వీట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుందండి. అందులో మనం జొన్న పిండి వేసాం కాబట్టి చాలా చాలా బాగుంటుందండి. ఈ హెల్దీ అయిన స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఎంతో రుచికరమైన ఇలా కొత్తగా అరటిపళ్ళతో ఈ స్వీట్ చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా కొన్నిసార్లు డిఫరెంట్గా చేయాలి, పిల్లలకు చాలా బాగా నచ్చుతుందండి. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.